కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అంటారు. సరిగ్గా అలాగే అండర్వేర్ మీద ఉన్నటువంటి ఒకే ఒక్క కుట్టు 35 ఏళ్ల తర్వాత ఒక మంత్రికి ఉన్నటువంటి పదవిని ఓడగొట్టింది. ప్రపంచ నేర చరిత్రలోనే అత్యంత విచిత్రమైన కేసు ఇది. అసలు ఈ అండర్వేర్ రహస్యం ఏంటో చెప్తా వినండి. 1990లో తిరువనంతపురంలోని ఒక ఎయిర్పోర్ట్లో ఆస్ట్రేలియాకు చెందిన సర్వెల్లి అనే వ్యక్తి తన అండర్వేర్కి సీక్రెట్ జోబు కుట్టించుకొని దాంట్లో స్మగ్లింగ్ చేస్తూ అధికారులకు దొరికిపోయాడు. సాక్ష్యాలు బలంగా ఉన్నాయి, ఇక శిక్ష ఖాయం అనుకున్నారు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. అప్పట్లో జూనియర్ లాయర్గా ఉన్నటువంటి యాంటోనీ రాజు ఒక ప్లాన్ వేశారు. సాక్ష్యంగా ఉన్నటువంటి అండర్వేర్ కి కొలతలు మార్చేశారు. జడ్జి ఆదేశాల మేరకు నిందితుడు అండర్వేర్ వేసుకునే ప్రయత్నం చేయగా అది అతనికి సరిపోలేదు. దీంతో పోలీసులే తప్పుడు సాక్ష్యం సృష్టించారు అని చెప్పి కోర్టు భావించి అతన్ని విడుదల చేసింది. ఇంకేముంది, కథ సుఖాంతం అయిపోయింది అనుకోకండి. ఇదే నిందితుడు ఆస్ట్రేలియాలో మరో నేరం చేసి దొరికిపోయాడు. ఇందుకు గాను అతను జైలుకి వెళ్ళాడు. జైలుకు వెళ్లిన వ్యక్తి ఊరికే ఉండకుండా తిరువనంతపురంలో ఈ విధంగా స్మగ్లింగ్ చేస్తూ నేను దొరికిపోయాను, అక్కడ మా కుటుంబ సభ్యులు లాయర్కి లంచం ఇచ్చారు, అతను సాక్ష్యాలను తారుమారు చేసి నా అండర్వేర్ సైజు మార్చాడు, ఈ విధంగా నేను తప్పించుకున్నాను అని చెప్పి తోటి ఖైదీలతోటి గొప్పగా చెప్పుకున్నాడు. ఈ విషయం ఇంటర్పోల్ ద్వారా భారత పోలీసులకు తెలిసింది. ఈ కేసును రీఇన్వెస్టిగేషన్ చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్కు తీసుకెళ్లి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే మిషన్ కుట్లు విప్పేసి చేత్తో సన్నని కుట్లు వేసి సైజ్ తగ్గించినట్లు తేలింది. సరిగ్గా 35 ఏళ్ల తర్వాత అప్పట్లో కేసు వాదించిన లాయర్ యాంటోనీ రాజును దోషిగా తేలుస్తూ సుప్రీంకోర్టు 3 ఏళ్లు శిక్ష వేసింది. ఈ కాలంలో ఆయన మంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే కూడా అయ్యాడు. ఇప్పుడు ఆ పదవులన్నిటికీ అనర్హుడయ్యాడు. సాక్ష్యాన్ని తారుమారు చేయడానికి లాయర్ వేసినటువంటి ఆ ఒకే ఒక్క కుట్టు 35 ఏళ్ల తర్వాత ఆయన రాజకీయ జీవితాన్నే మార్చేసింది. చట్టం కళ్ళు కప్పొచ్చు కానీ కాలం కళ్ళు కప్పలేం కదా. ఈ కేసు గురించి మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి.